హాయ్ గాయ్స్, మేము ఎక్స్పీడిషన్ అంటార్టికా రోబ్లాక్స్ ఆడుతున్నాము. మేము చచ్చిపోయినా ఏం కాదు, ఈ వీడియో పోస్ట్ చేస్తాము. లెట్స్ గో లెట్స్ గో. ఫస్ట్ అయితే మనం గాగుల్స్, మన డ్రెస్, ఇంకా మన బ్యాక్ ప్యాక్, ఇంకా మన షూస్ అన్నీ వేసేసుకున్నాము. ఇంకా మన ఎనర్జీ బార్ తీసుకుందాం. మనకు 100% వాటర్ ఉన్నాయి. ఎవరినైనా ఇన్వైట్ చేద్దాం గాయస్. ఇన్వైట్. ఓకే గాయస్, ఇంకా వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇలా వెళ్దాము. ఇలా వెళ్ళి ఇలా ఇలా వెళ్ళిన తర్వాత ఇలా ఐస్ బర్గ్స్ వస్తాయి. దీని మీద దుంకుకుంటా వెళ్ళాలి. సో గుడ్. అబ్బో, పడ్డాం గాయస్, కింద పడ్డాం గాయస్. గాయస్ పైకి వస్తలే నేను. అమ్మయ్య, అట్లెట్లా పడ్డాం గాయస్, మనకు కూడా తెలియదు. సూపర్. రూమ్ తొందరగా వెళ్ళిపోదాం గాయస్. ఫాస్ట్గా వెళ్తే అమ్మ. దీని తర్వాత అట్లీస్ట్ క్యాంప్ 2 కన్నా చేరుకుందాం గాయస్. ఫాస్ట్గా వెళ్ళిపోదాం గాయస్. రుయ్యా అదండి గాయస్, వెళ్ళిపోదాము. ఓ అరే, మనం ఇండియా నుంచి ఆడుతున్నాం కాబట్టి if other country people are saying we can talk in English, somebody black అంట. ఫాస్ట్ D1 కిల్లర్ అంట. వా ఎవడో కానీ. ఇలా వెళ్ళిపోదాం గాయస్ ఫాస్ట్గా. మీకు ఒక సీక్రెట్ చూపిస్తా. ఒకవేళ మీరు పడిపోతే స్విమ్ చేసుకుంటా వెళ్ళొచ్చు. వెళ్ళి తొందరగా ఎనర్జీ అయిపోతుంది. అక్కడ ల్యాడర్ కనిపిస్తుందా, ఆ ల్యాడర్ మీద నుంచి పైకి రావచ్చు మళ్ళీ మీరు చచ్చిపోకముందే. ఆయన కింద పడ్డాడు చూడండి, ఆయన అక్కడ దాకా స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఎక్కచ్చు. కానీ నాకు తెలియదు ఎందుకు పడ్డాడో, ఎందుకు వెళ్తాడో. సో లెట్స్ గో. అమ్మో. ఐసీ ల్యాడర్. సాన్వి ఐసీ ల్యాడర్లో ఒక ట్రిక్ ఏంటంటే దుంకుకుంటూ వెళ్తే ఐసీ ల్యాడర్ మీద కింద పడరు. ఇలా వెళ్తూ ఉండాలి మనము. ఇదేమో గ్లేషియర్ ఉంటుంది పేరు. మనం ఎక్కడ ఉన్నామంటే మనము ఇక్కడ ఉన్నాము. మౌంట్ కిర్క్పాట్రిక్ దగ్గర కూడా కాదు, ఏదో గ్లేషియర్ ముందర ఉన్నాం. స్టాండర్డ్ రూట్లో వెళ్తున్నాం మనము. ఇలానే వెళ్ళాలి మనం, కరెక్ట్గానే వెళ్తున్నాం. ఇలా వెళ్ళిన తర్వాత ఇలా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత లెట్స్ గో. దుంకుకుంటూ వెళ్తే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, కానీ మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది. సో నాట్. మనం ఎంత ఆల్టిట్యూడ్లో ఉన్నామో చూడండి గాయస్. 217 meters ఆల్టిట్యూడ్.
అమ్మ ఇక్కడ చాలా జాగ్రత్త కేర్ఫుల్గా ఉండాలి కింద పడిపోతుంది. పడ్డాడు చూడండి ఎవడో. ఇట్లా వెళ్ళిపోదాము. ఇది ఒక రోప్ వస్తుంది. ఇప్పుడు మనం బ్యాలెన్సింగ్ ఐస్ లాగా వెళ్ళాలి. పోయాము. శౌర్య సాయి అంటే ఎవరో కానీ హీజ్ ఆల్సో బిగినర్ లైక్ మీ. ఏ తెరుబే. సారీ గైస్, ఇప్పుడు మాట్లాడాలి. అరే చెరుగు. ఉయా వచ్చేసాం. ఇంకా మీకు ఇక్కడ నుంచి క్యాంప్ కనిపిస్తుంది. క్యాంప్ 2 కనిపిస్తుంది. ఉయా క్యాంప్ 2 అగోండి చూడండి, అక్కడ కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్తే కనిపిస్తుంది, చూపిస్తా. అరే కనిపించలేదంటే అక్కడ వెళ్తే కనిపిస్తుంది. అటువైపు ఉంది క్యాంప్ 2. ఇక్కడ నుంచి కనిపించాలి, కనిపిస్తలేదు. అటువైపు ఉంది క్యాంప్ 2. టెంట్ కనిపించింది ఇందాక, చూడండి ఇప్పుడు కనిపిస్తుందా? కనిపించాలి, కనిపిస్తలేదు. చూపిస్తా క్యాంప్ 2. ఊయమ్మ, ఇట్లా ఇరిగిపోయిన ల్యాడర్లు ఎవరు పెడతారో. ఈడ పెడితే మంచి ల్యాడర్లో పెట్టాలి. పోయిన వాళ్ళు ఎట్లా పోయిర్రో ఏమో, మంచి ల్యాడర్లో పెట్టకుండా. అమ్మో, ఇట్లా ఎందుకు పెట్టిర్రు? ఈడ కూడా ల్యాడర్ పెట్టచ్చు కదా, ఏం నొప్పి. గోండి ఈడెవరు ఇట్లా ఇరగొట్టి సగం సగం పెట్టిరో నాకు తెలియదు కానీ. అమ్మయ్య, అమ్మో 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 అంకుల్. అమ్మో, ఇక్కడ నుంచి పడ్డాం అనుకో ఇంకా డైరెక్ట్ దెత్తే. గైస్ గైస్ గైస్, పడకపోతే చాలా దేవుడు. దేవుడా దేవుడా దేవుడా. అమ్మయ్య, కనిపిస్తుందా గైస్ క్యాంప్? ఇక్కడ నుంచి పడ్డా ఏం కాదు, ఫరక్ పడదు. ఊరా భయమా, చెప్పినా ఏం కాదు. ఇక్కడ నుంచి పడ్డా. అక్కడ ఒక్కటే ఛాలెంజింగ్ ఉంటుంది, అక్కడ చాలా డీప్ ఉంటుంది కాబట్టి. ఇట్లా ఎందుకు ఇట్లా సగం సగం పెట్టి వీళ్ళు గేమ్ కాబట్టి వదిలేసిన. రియల్ లైఫ్లో ఇంటేనా తిట్టింటా. ఏనియన్ సారీ బుక్లు మాట్లాడద్దు కదా. నా బతుకు ఇది పోలేదా చక్కగా? 70% అమ్మాయి గాయస్, వేరే క్యాంప్లోకి వచ్చినాం కాబట్టి ఇప్పుడు కొంచెం వాటర్ నింపుకొని వాటర్ తాగి తిని క్యాంప్ 2 చేసినాం. చెక్ పాయింట్ దగ్గర నుంచి ఉంటే క్యాంప్ 1 దగ్గరకు వచ్చినామని చెప్తుంది. చెక్ పాయింట్ దగ్గర నుంచి పోతే రాదు. చెక్ పాయింట్ దగ్గర నుంచి ఉంటే నెక్స్ట్ టైం మీరు ఇక్కడ చచ్చిపోతే మళ్ళీ క్యాంప్ 2కే క్యాంప్ 1కే వస్తారు, లేకపోతే మళ్ళీ ఎందాక దానికి వస్తారు. అమ్మ గాయస్, ఎనర్జీ బార్ తీసుకుందాం. ఫస్ట్ అయితే మంది తిందాం. 100% ఎనర్జీ ఉంది. ఇంకోటి తీసుకుందాం. వాటర్ తాగుదాము. అంత వాటర్ తాగేద్దాం. 100% వాటర్, నీళ్ళు నింపుకుందాం మనం. 100% వాటర్ బాటిల్. అమ్మా, యునైటెడ్ ఎక్స్పిడిషన్స్, వరల్డ్ ఎక్స్పిడిషన్స్, బేబీ పెంగ్విన్ అంట. లోపలికి వెళ్ళి ఇప్పుడు మనం అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ తీసుకుందాము. ఇంకా మన అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ మన నార్మల్ ఎక్విప్మెంట్స్ తీసుకున్నాం. అయిపోయింది. చూడండి ఎట్లా అవుతాం. ఇట్లా ఉన్నాం మనం. బెడ్స్ పండుకుందామా గైస్? అంత బాగానే ఉంది కదండి, ఏం వద్దు. అమ్మయ్య,
బాయ్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో ఎక్స్పిడిషన్ 2 క్యాంప్ 1 నుంచి చేస్తాను నెక్స్ట్ వీడియోలో. బాయ్.